రండి రండి పరిశుద్ధాత్ముడా. సత్యాన్ని బోధించువాడా, సర్వసత్యముల నన్ను నడిపించుము. సత్యాన్ని బోధించువాడా, సర్వసత్యముల నన్ను నడిపించుము. దైవ చిత్తము తెలియపరచుము, అది చెయ్యుటే మగా ప్రియము. దైవ చిత్తము తెలియపరచుము, అది చెయ్యుటే మగా ప్రియము. అది చెయ్యుటే మగా ప్రియము. అది చెయ్యుటే మగా ప్రియము. పరిశుద్ధాత్ముడా దిగిరము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. జాలి పడుచున్న మంచివాడా, నీ మంచి తనమంతా కనపరుచుము. జాలి పడుచున్న మంచివాడా, నీ మంచి తనమంతా కనపరుచుము. ప్రత్యేకపరచుము, నన్ను కాయుము, వెలుగులో నన్ను నడిపించుము. ప్రత్యేకపరచుము, నన్ను కాయుము, వెలుగులో నన్ను నడిపించుము. వెలుగులో నన్ను నడిపించుము. వెలుగులో నన్ను నడిపించుము. పరిశుద్ధాత్ముడా దిగిరము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. కృపకు మూలమగు దైవాత్ముడా, నిండుగా నీ కృపతో నన్ను నింపుము. కృపకు మూలమగు దైవాత్ముడా, నిండుగా నీ కృపతో నన్ను నింపుము. బలహీన వేళలో బలపరచుము, నీ కృపయే నాకు చాలును. బలహీన వేళలో బలపరచుము, నీ కృపయే నాకు చాలును. నీ కృపయే నాకు చాలును. నీ కృపయే నాకు చాలును. పరిశుద్ధాత్ముడా దిగిరము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. పరిశుద్ధాత్ముడా దిగిరము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా. రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా. రండి రండి పరిశుద్ధాత్ముడా. Hallelujah. So today we are going to learn very important truth about Holy Spirit. పరిశుద్ధాత్మ
ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువు చెప్పినట్టుగా యోహాను సువార్త 14:17లో ఆయన మీరు ఎరగపోతే ఆయన మీలోనికి రాడు. ఎరగటంలో 2 రకాలు ఉన్నాయి. నోయింగ్, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎక్స్పీరియన్స్. నోయింగ్ అబౌట్ హోలీ స్పిరిట్, కామన్ నోయింగ్ అండ్ పర్సనలీ నోయింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి మరలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్లో ఎలాగా మ్యారేజ్లు ముందుకెళ్తారో చెప్తాను. మొదటిగా ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు సేకరిస్తారు. పేరేంటి, ఊరేంటి అని, ఏం చేస్తున్నారు, ఎంత చదువుకున్నారని. దీనికి పేరు కూడా నోయింగ్, నో అబౌట్ ద పర్సన్. బైబిల్ చెప్తుంది ఆదికాండ 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము తన భార్యను ఎరిగినందున కయీను కనెను. ఆదాము తన భార్యని ఎరిగినందున, తెలుగులో ఎలా ఉంటుందో కూడినందున అని ఉంటుంది. కూడినందున, కలిసినందున. కానీ ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఆడమ్ న్యూ హిస్ వైఫ్. హల్లెలూయా. అంటే ఆదాము తన భార్యను ఎరిగినందున. ఏమి ఎరిగటం? ఆర్ యు థింక్ దట్ కామన్లీ నోయింగ్ అబౌట్ హిస్ వైఫ్? అరే, కామన్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నంత మాత్రం ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని ఉందంటే, ఆడమ్ న్యూ ఈవ్ హిస్ వైఫ్ అండ్ షీ కన్సీవ్డ్ అండ్ బేర్ కయీన్. ఆదాము తన భార్యను ఎరిగినందున కయీను కనెను. హల్లెలూయా. ఎరిగినందున. వాట్ ఈస్ ద మీనింగ్ ఎరిగినందున? నేను చెప్పినట్టుగా మొదటిగా చెప్పింది కూడా ఎరగటమే. ఎవరో ఒక వ్యక్తి ఒక పురుషుని యొక్క పేరు, ఊరు అని, ఎక్కడ ఉన్నాడు, ఏంటి అని తెలిసినంత మాత్రం ప్రెగ్నెంట్ అయిపోతారా? మరి ఎలాగ ఇక్కడ రాయబడి ఉంది? ఆదాము తన భార్యను ఎరిగినందున కయీను కనెనని. ఎరిగినందున అనే మాటకు తెలుగులో ఏమని అర్థం ఇచ్చారంటే కూడినందున. అది హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీరు ఎరుగుదురనక ఆయన మీలోను మీతోను ఉంటాడు. ఎప్పుడు మనతో ఉంటాడు? ఎరిగినందున. హల్లెలూయా. When the Holy Spirit, when you know about Holy Spirit, He will dwell in you. When He will dwell in you? When you come to know about Him. ఎరగటం అంటే ఏంటి? తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ ప్రకారం వెళ్తాం. ఎరగటం మీన్స్ కూడటం. ఇఫ్ యూ live together with the Holy Spirit, then He will come and dwell in you. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో నివసిస్తాడు? ఆయన ఎరిగినప్పుడు. ఎరిగినప్పుడు అంటే అర్థం ఏంటి? when we are having fellowship with Him, when you live together, then He will dwell in us. That's what the Jesus wants to tell to us according to Gospel of John chapter 14 verse 17. యోహాను సువార్త 14:10 అదే యేసుప్రభు చెప్పాలని వచ్చాడు. ఎరిగినందున మీరు ఆయన ఎరుగుదురు కనుక మీలోని మీతో నివాసం చేస్తాడు. దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఎరిగినందున మీన్స్ when you have the fellowship with the Holy Spirit, when you have lived together with Him, when both are living together, you and Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మ ఏకమైనప్పుడు ఆయన మీలో నివసిస్తాడు. హల్లెలూయా. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడి ఉందని నేను, ద న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఆడమ్ మేడ్ లవ్ హిస్ వైఫ్. ఆదాము తన భార్యను ప్రేమించినందున కయీను కనెను. ఇది ఇంకొక ట్రాన్స్లేషన్. న్యూ అనే మాటకి ఏమని మాట వాడుతున్నారు? ప్రేమించటం. ఎరగటం అనే మాటకి మొట్టమొదటి అర్థం ఏంటి? మీరు పరిశుద్ధాత్మను ఎరుగుదురు గనక ఆయన మీలోను మీతోను నివాసం చేయును. యోహాను సువార్త 14:10 యేసు ప్రభువు చెప్పిన మాట అదే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎరగటం అనే మాటకు అర్థం చెప్పుకుంటూ వస్తున్నాను. మొదటిగా ఎరగటం అంటే ఏంటి? హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్, లివ్ టుగెదర్, ఆయనతో సవాసం చేయటం. హల్లెలూయా. మా సైన్స్ టీచరు ఆయన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందంట. అతను ఒకరోజు చూశాడు,
ఆ రోజు నుండి అతను ఆవిడతో మాట్లాడుతూ మానేశాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ మాట్లాడుకున్న వాళ్ళు కాదు. ఒక రోజున ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అప్పుడే మాకు తెలిసింది ఆయనకు ఇట్లా కూడా ఉందని. అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ 20 సంవత్సరాలుగా మాట్లాడుకోలేదంట. సో లివింగ్ టుగెదర్ అంటే అర్థం ఏంటి? కలిసి ఉండటం అంటే అర్థం ఏంటి? ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఆయన ఫీలింగ్, ఆయన టచ్ని అనుభవించటం, ఒకరికొకరు భారాన్ని పంచుకోవటం, ఒకరికొకరు ఆత్మీయ భారాన్ని పంచుకోవటం, ప్రేమను పంచుకోవటం, ఒకరికొకరు గొప్ప చేసుకోవటం. హల్లెలూయా. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు చూడండి, అటువంటి ఫెలోషిప్ను పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయనతో. హల్లెలూయా. ఎక్కువ శాతం ఆయనతోనే గడపాలని ఆయన కోరుకుంటాడు. ఎక్కువ శాతం ఒకలాంటి పొసెసివ్నెస్ ఉంటుంది, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అది నాతోనే మాట్లాడాలి, ఎవరిని చూడకూడదు, నాతోనే తిరగాలి, పని పాట లేకుండా. నేనంటాను, నువ్వు మొదటిగా యేసయ్యను ప్రేమించాలా. భార్య భర్తలు ఎవరైనా సరే యేసయ్య ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. ఒక సహోదరి వచ్చారు, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎవరన్నాను, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి, తర్వాత మా అమ్మ నాన్న చూసుకోవాలి. ఆమె దృష్టిలో ఈయనే మంచివాడు అనమాట, ఎక్కువ ప్రేమించిన వ్యక్తి. నేను అన్నాను, అది వదిలే, నువ్వు చేసుకోబోతున్న భర్త యేసుని ఎక్కువ ప్రేమించేవాడైతే నిన్ను కూడా ఎక్కువ ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఎవరిని చేసుకోవాలి తెలుసా? మొదటి ప్రశ్న, నువ్వు యేసుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అడగాల. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తావు అని అడగాల. ఎంతసేపు ప్రార్థనలో ఉంటావు అడగలేదు. అన్నాడు అనుకోండి, ఆడు నీకు వర్కౌట్ అవుతుందని అర్థం. యేసుని ప్రేమించలేని వాడు నిన్ను ప్రేమించలేడు. సో యేసుకు సమయం ఇవ్వలేని వాడు నీకు కూడా సమయం ఇవ్వడు. ఎరగటానికి గురించి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే లవ్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఆడమ్ వాస్ ఇంటిమేట్ విత్ హిస్ వైఫ్. ఐఎమ్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, డిఫరెంట్ వర్షన్స్. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద సోలిష్ టైప్. సోలిష్ సన్నిహితంగా ఉండటం, సన్నిహితంగా, వెరీ క్లోజ్ టు హిమ్. నీ అంతరంగం అంతా తెలుస్తానమాట. ఆడమ్ వాస్ ఇంటిమేట్ విత్ హిస్ వైఫ్ ఈవ్ and she conceived and gave birth to Cain. There is another translation, it is called New American Standard Bible. Now the man, Adam means the man. Adam antane manishi ni artham. Hallelujah, ayana manishi. So Adam had relations with his wife Eve. Relations, sambandham. Hallelujah. ఇవన్నిటికీ అర్థం ఏంటి చెప్పండి? ఇవన్నీ న్యూ అనే మాటకు అర్థం, ఎరగటం అనే మాటకు అర్థం. న్యూ మీన్స్ లివింగ్ టుగెదర్, కలిసి జీవించటం, ఏకమై ఉండటం. న్యూ మీన్స్ లవ్ ఈచ్ అదర్, సన్నిహితం, ఇంటిమేసీ. హల్లెలూయా. రిలేషన్స్, ఇవన్నీ పరిశుద్ధాత్మతో కలిగి ఉంటే అప్పుడు మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. హల్లెలూయా. సో న్యూ అనే మాటకు ఇంత అర్థం తీసుకొచ్చాం. పరిశుద్ధాత్మతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలంటే యూ మస్ట్ న్యూ హిమ్. పరిశుద్ధాత్మతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ నీకు కావాలంటే యూ మస్ట్ న్యూ హిమ్. ఇప్పుడు సెకండ్ ప్రేస్కి వస్తున్నాను. ఇంకొక భాగం ఉంది, ఇది కూడా కరెక్టే, అది కరెక్టే, ఇది కూడా కరెక్ట్. మొదటిది ఏమన్నావంటే, మీరు ఆయన ఎరుగుదురు కనుక మీలోను మీతో నివాసం చేయను. There is a condition to dwell with you. If the Holy Spirit wants to dwell with you, there is a condition. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలంటే ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు? న్యూ హిమ్, ఎరగాలి. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇలా ఉంది, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ whom the world cannot receive. సత్యేశ్వరమైన ఆత్మను ఈ లోకము పొందలేదు. కారణం ఏంటంటే లోకం ఆత్మను చూడలేదు, ఆత్మను ఎరగలేదు. ఇప్పుడు ఏమని ఉంటుంది? ఆయన మీలో నివసించున్నాడు కనుక మీరు ఆయన ఎరుగుదురు. పరిశుద్ధాత్మను మీరు ఎరుగుదురు కనుక ఆయన మీలోను మీతో నివాసం చేయను. దేర్ ఇస్ ఏ అనదర్ మీనింగ్. ఇది కంప్లీట్ గా వ్యత్యాసమైనది. ఏంటి అనదర్ మీనింగ్? మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీలో
నివసించుచున్నాడు కనుక మీరు ఆయన ఎరుగుదురు. పరిశుద్ధాత్మను మీరు ఎరుగుదురు కనుక ఆయన మీలో నివసించును. ఇప్పుడు ఏమంటున్నాను? రెండవసారి ఆయన మీలో నివసిస్తున్నాడు కనుక మీరు ఎరుగుదురు. మీలో నివసిస్తున్నాడు కనుక మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తే తప్ప పరిశుద్ధాత్మని ఎరగటం కష్టం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గాడ్ అన్నమాట. పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడు గురించి ఏ మనిషికి తెలియదు. ఎంత తపస్సు ఉన్నా నువ్వు ఎరగవు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే తప్ప మీరు పరిశుద్ధాత్మ ఎరగలేరు. ఆయన దేవుడు, త్రియేకత్వంలో మూడవది వ్యక్తి. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఉంది ఒక వాక్యం, as a man you cannot know about the Holy Spirit. ఎవరైనప్పటికీ ఏంటి, ఒక మనిషిగా పరిశుద్ధాత్మను ఎరగలేవు. హలో, ఎందుకంటే ఆయన దేవుడు. బైబిల్ చెప్తుంది 1 Corinthians chapter 2, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. హూ ఇస్ ద హోలీ స్పిరిట్? ఇక్కడ మనిషి, అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ మనిషి ఉన్నాడు. మనుషుని సంగతులు ఎవరికి మాత్రమే తెలుస్తాయి? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మ్యాన్ టు అబౌట్ నోయింగ్? మనిషి యొక్క కెపాసిటీ ఎంత? మహా ఉంటే ఎదుట మనిషి గురించి ఆయనకు అవగాహన ఉంటుంది. హల్లెలూయా. ఇంటెలిజెన్స్ అనుకుందాం, ఇంటెలిజెన్స్, స్మార్ట్ అనుకుందాం, లేకపోతే సైకాలజిస్ట్ అనుకుందాం, పోలీస్ ఆఫీసర్ అనుకుందాం. చూపులు, వాడు ఒక బెదురు చూపులు, దొంగ అనుకోండి, వాడు బెదురు చూపులు చూస్తాడు. ఒక 10 సార్లు ప్రశ్న అడిగేసరికి వాళ్ళు తడబడిపోతారు, ఈజీగా వాళ్ళు పట్టేస్తారు. ఒక మనుషుని సంగతులు మనిషికి తెలుస్తాయి, కానీ దేవుని సంగతులు ఎవరికి మాత్రమే తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అతను ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినా, ఎంతటి గొప్పవాడైనా అతనికి తెలియనే తెలియదు. ఒక మనిషిని సంగతులు మనిషి ఆత్మకి తప్ప మరి ఎవరికి తెలియదు. దేవుడి సంగతులు ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. మరి నీకెలా తెలుసు? మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీతో నివసించను. మీరు పరిశుద్ధాత్మ మరి ఎలా ఎరుగుతారు? పరిశుద్ధాత్మ గురించి ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్ముడు దేవుడు గనక ఆయన గురించి ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలా. అందుకొరకే మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ గురించి చెప్పాలా. అందుకొరకే మీలోనికి వచ్చాడు. Why he come and dwell in you? The reason is he wants to reveal himself to you. He is the God, one who is reveal about Father and Son Jesus. పరలోక తండ్రి గురించిన ప్రత్యక్షత ఎవరు తెలియపరచాలా? పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరచాలా. యేసు ప్రభు గురించిన ప్రత్యక్షత ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలా. అసలు ఆ పరిశుద్ధాత్మ తండ్రి గురించి తెలియపరిచే పరిశుద్ధాత్మ గురించి ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. హల్లెలూయా. తండ్రి గురించి ఆయనే మనకు తెలియపరుస్తున్నాడు. కుమారుడైన యేసు గురించి ఆయనే తెలియపరుస్తున్నాడు. చివరికి తన గురించి కూడా ఎవరు తెలియపరుస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరుస్తున్నాడు. అందుకొరకు ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 17:1-2 రాయబడి ఉంది, కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు గురించి మనకు తెలియపరిచేది ఎవరో? తండ్రి అయిన దేవుని యొక్క లోతైన విషయాలు తెలియపరిచేది ఎవరో? పరిశుద్ధాత్మ గురించి మనకు తెలియపరిచేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడే తన గురించి కూడా తెలియపరుస్తాడు. నువ్వు దేవుని గురించిన అవగాహన లేకపోతే నిత్య జీవానికి వారసుడు కాలేవు. నిత్య జీవం అనేది ఆయన ఎరగటం ద్వారా నీకు వ్యాపిస్తాయి. హల్లెలూయా. అయ్యో, అందుకొరకే మనము పరిశుద్ధాత్మను ఎరగాలి. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. దానికోసం మీరు ఏ వేళైనా చెల్లించడానికి సిద్ధపడిపోవాలి. హల్లెలూయా. సమయాన్ని పోనీయకూడదు.
సద్వినియోగపరచాలి. పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఎరుగు నిమిత్తము సమస్తాన్ని పెండతో సమానంగా తలంచుచున్నాను అంటున్నాడు. మా ఫిలిప్పీ పత్రిక 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పునరుద్ధానపు శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తాన్ని పెండతో సమానంగా తలంచుచున్నాను అంటున్నాడు. యేసుని ఎరుగు నిమిత్తము ఏ వెల చెల్లించాడు? ఈ లోకమంతటిని పెంటతో సమానంగా తలంచేస్తాడు. పెంటను తీసుకెళ్లి ఎవరు ఇంట్లో పెట్టుకోరు, డస్ట్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోరు, దానికోసం సమయం కేటాయించరు. ఏ మనిషి పెంటను చూసి గంట తరపున పెంటను చూస్తాడు. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, ఈ లోకాన్ని నేను పెంటతో సమానంగా తలంచుతున్నాను. దేని నిమిత్తం? యేసును ఎరుగు నిమిత్తం. టు నో అబౌట్ గాడ్. మంచి సమయాన్ని ప్రభుకి ఇవ్వాలా, ఆయనతో సవాసం చేయడానికి ఇవ్వాలి. Dear loving Father, thank you for this wonderful time, Lord. మీరు మాతో ఉండండి. ఎస్ పరిశుద్ధాత్మనా మాలో ఉండండి, మా పైన ఉండండి, మాలో జీవించండి, మాలో ఉండండి. Lord, dwelling in us, Lord, be with us. మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని అభిషేకిస్తూ ఉండండి, వరాలతో నింపుతూ ఉండండి. Continue to fill with your power. Continue to fill with the 9 gifts of the Holy Spirit. Continue to anoint with the straw. అగ్నితో నింపండి, అభిషేకముతో నింపండి, వరాలతో నింపండి, మహిమతో నింపండి, నూతన సృష్టిగా చేయండి, నూతన అభిషేకముతో నింపండి, వరాలతో నింపండి. We give all the glory. We ask in Jesus' name. Amen. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. .0072 మరియు 73
డాక్టర్ థామస్ గారి కలం నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.